వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆలూరు కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్థానికంగా గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇసుక వివాదమే దీనికి కారణం అని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగినటువంటి గొడవలు చివరకు కొట్లాటలకు దారితీయటం, దీంట్లో భాగంగానే టీడీపీ తరపున గాయపడినటువంటి శేఖర్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షతో పాటుగా ఆయన అనుచరులు 15 మంది మీద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ 15 మందికి కూడా కోర్టు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆయన ట్విట్టర్లో ఒక ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెడుతూ సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెట్టడం జరిగింది. ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష ఏమన్నా ఉగ్రవాద, ఆయన మీద ఈ విధంగా చర్యలు తీసుకుంటాం ఏంటి? వాస్తవానికి టీడీపీ మూకలే వైసీపీ కార్యకర్త ఇంటి మీద దాడికి వెళ్ళటం జరిగింది. అతను భయపడి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వెళ్ళటం జరిగింది. బాధితులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే అనుచరుల మీద కేసులు పెట్టి దాడి చేసినటువంటి టీడీపీ వాళ్ళని వదిలేయడం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా అర్ధరాత్రి 2:45కి ఎమ్మెల్యే ఇంటి తలుపులు కొట్టి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని, సీసీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లను కూడా తీసుకువెళ్ళడం జరిగిందని, ఈ విధంగా అర్ధరాత్రి పూట అరెస్టులు చేయడం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని ఒకసారి కొంచెం గుర్తు తెచ్చుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకని అంటే గతంలో పలాస నుంచి కింజరపు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఈఎస్ఐ కేసులో ఏసీబీ వాళ్ళతో అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో దాదాపుగా 100 మంది పోలీసులు తెల్లవారుజామున 5:30-6 మధ్య గోడలు దూకి వెళ్ళి 7:20 నిమిషాలకు ఆయన అరెస్ట్ చేసి శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఆయన ఆల్రెడీ పైల్స్ ఆపరేషన్ చేపించుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో రోడ్ వేలో ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. సో ఇది ఇప్పుడు మీరు ఏదైతే ఎమ్మెల్యే ఇంటి మీద 100 మంది పోలీసులు వెళ్ళి ఉగ్రవాదిలాగా అరెస్ట్ చేశారు అంటే, మరి ఆ రోజు మీ హయాంలో జరిగినటువంటి ఈ అరెస్ట్ దీనికి సంబంధించింది. అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయాలని అడిగారు. మీరు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రతిపక్ష నేతగా ఎక్స్ సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది ఏ సమయంలో? సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి 11 గంటలకి మొత్తం ఆ చంద్రబాబు ఉంటున్నటువంటి ఏరియా మొత్తం పోలీసులు రౌండప్ చేయటం, అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము అనుకోండి 3 గంటల సమయంలో సిఐడి అధికారులు ఆయన దగ్గరకు వెళ్ళి నోటీసులు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేయటం, దాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవటం, ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటం, అది సుదీర్ఘంగా కొనసాగినటువంటి పరిస్థితి. సీఎం సెక్యూరిటీ అని అడ్డుకున్నటువంటి పరిస్థితి. చివరికి ఉదయం 6 గంటలకు ఆయన దగ్గరకు వెళ్ళి అరెస్ట్ చేసి ఆయన ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి. సో మరి ఇవి అర్ధరాత్రి జరిగినటువంటి అరెస్టులు కాదా? సో ఓవరాల్ గా మీ ప్రభుత్వంలోనూ జరిగిందదే, ఈ ప్రభుత్వంలోనూ జరుగుతుంది అదే. దీనికి అతీతంగా ఏదో అద్భుతాలు జరిగిపోయినట్టు మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది.